ముఖ్యంగా దిగారు ఓతిలు లలిత దంపతులు. పాల వ్యాపారంతో జీవనం సాగిస్తున్న వారి బర్రెల షెడ్లను మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం పేదవారి జీవన ఆధారాలు కూల్చడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి తమకు న్యాయం చేయాలి అని కోరారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. భూపాల్పల్లి జిల్లాలో ఊరాకుల లలిత ఓదెల్ దంపతులు నిరుద్యోగులుగా వాళ్ళు పాల వ్యాపారం చేసుకొని బర్ల ఫామ్ పెట్టుకొని నడిపించుకొని జీవనం నడిపిస్తున్నటువంటి ఆ యొక్క దంపతులకు సంబంధించినటువంటి బర్ల ఫామ్ను పూర్తిగా ధ్వంసం చేసిన అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మా యొక్క బర్ల ఫామ్ను ధ్వంసం చేశారని ఆందోళన గురి చెంది అక్కడ ఉన్నటువంటి వారి బర్రెలన్నింటినీ కూడా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తీసుకెళ్లడం జరిగింది. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తమ బర్లను పంపించి నా యొక్క బర్ల కొట్టాన్ని ఎందుకు కూల్చివేశారని చెప్పి ఆగ్రహానికి గురవుతూ వారి యొక్క బర్లను మాత్రం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి తీసుకెళ్లడం జరిగింది. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత పెరిగిందని కూడా చెప్పచ్చు. ఇది తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి బర్లను బయటికి పంపించి ఆ దంపతులను పోలీసు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి భూమిని కబ్జా చేయడం పట్ల ఆందోళనకు గురి చెంది ఆందోళనకి గురి చెంది ఈ యొక్క బర్లను తీసుకెళ్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తోలడం జరిగిందని చెప్పని ఆ కుటుంబ సభ్యులు అయితే తెలియపరుస్తున్నారు. గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా మేము ఉంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మా స్థలాన్ని పూర్తిగా కబ్జా చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేసిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి ఉన్న కుటుంబ సభ్యులు అయితే తెలియపరుస్తున్నారు. ఇది తెలుసుకున్నటువంటి స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ యొక్క ఇద్దరు దంపతులను అదుపులోకి తీసుకొని వారి యొక్క విచారణ అయితే చేపడుతున్నారు. ఇది తెలుసుకున్నటువంటి ప్రతిపక్ష నాయకులు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆ బర్ల ఫామ్ను కూడా కూలగొట్టినటువంటి ఆ బర్ల ఫామ్ కూడా పరిశీలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. కూలగొట్టినటువంటి షెడ్యూల్ను మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టాలి. తక్షణమే ఆ యొక్క మున్సిపాలిటీ కమిషనర్పై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతిపక్ష నాయకులు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి కూడా తెలియపరచడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఊరాకుల లలిత ఓదెలు నిరుపేదలు వారి యొక్క పాలు పిండుకొని బ్రతుకుతున్న జీవనం గడుపుతున్న వారి భూమిని కబ్జా చేయడం పట్ల పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తి విచారణ చేపట్టి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. కెమెరామెన్ రవీంద్రతో సంపత్, భూపాల్పల్లి.